వంట గ్యాస్ సంక్షోభం, దేశవ్యాప్తంగా వాణిజ్య సిలిండర్ల కొరత, హోటళ్లు రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం. సో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతుందో అది మన దేశం పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. సో అది ముఖ్యంగా వంట గ్యాస్ సంబంధించినటువంటి సంక్షోభం ఏదైతుందో మన దేశంలో ఇప్పుడు వాణిజ్య సిలిండర్ల కొరత కావచ్చు, లేకపోతే ఇటు డొమెస్టిక్ సంబంధించినటువంటి సిలిండర్ల కొరత కావచ్చు, పెద్ద ఎత్తున రాబోతుంది. సో దానిలో ఆల్రెడీ ముంబైలో పలు నగరాల్లో 20% పైగా రెస్టారెంట్లు క్లోజ్ అయినాయట. సో ఇప్పుడు అది హైదరాబాద్ కూడా నెక్స్ట్ పెద్ద ఎత్తున రెస్టారెంట్ బంద్ అయ్యేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. సో ఇప్పటికే మనము రష్యా నుంచి చమురు కొంటా ఉన్నాం, రష్యా నుంచి చమురు కొంటున్నాం. రష్యా నుంచి మరి ఇంకా అమెరికా ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో దాని తర్వాత మనం క్యాన్సిల్ తీసుకోవడం జరిగింది. అమెరికా ఏం చేసింది, 30 రోజులు టైం ఇస్తున్నాం తీసుకోండి మీరు అని చెప్పేసి ఏదో అట్లా పడేసింది అన్నట్టు. సో ఇప్పుడు మన దేశంలో పరిస్థితి అయితే ఇట్లా కనబడతా ఉంది. చూడండి, దేశవ్యాప్తంగా వాణిజ్య సిలిండర్ కొరత, హోటళ్లు రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం. ముంబైలో ఇప్పటికే 20% హోటళ్ల మూసివేత. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇదే పరిస్థితి. పీజీలు, హాస్టల్ నిర్వాహకుల ఆందోళన. రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం సహజ వాయువు సరఫరాపై నోటిఫికేషన్ జారీ. ఎల్పీజీ, సిఎన్జి, పైప్డ్ వంట గ్యాస్ కు ప్రాధాన్యం. చమురు సంస్థలపై నిత్యావసర వస్తువుల చట్టం. గరిష్టంగా ఎల్పీజీ ఉత్పత్తి, రిఫైనరీలకు ఆదేశం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి, కేంద్ర మంత్రులకు ప్రధాని మోడీ దిశానిర్దేశం అంటూ చూస్తాను. గ్యాస్ కొరతతో మూతపడిన చెన్నైలోని ఓ రెస్టారెంట్ ఇన్సెట్ లో ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా నిలిచిపోవడం వల్లే మూసివేసినట్లు నోటీస్ అంటూ చూస్తాను. సో చూడండి, కేఎస్కేఫ్ కేవలం ఈ ఇరాన్ యుద్ధం వల్ల గ్యాస్ సరఫరా లేకపోవడం వల్ల ఇలా మూసివేస్తున్నట్టు నోటిఫికేషన్ కేఎస్కేఫ్ వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్ ఇది. సో ఈ నోటీసులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని రెస్టారెంట్లు క్లోజ్ అవడానికి అవకాశంగా కనబడతా ఉంది. సో అక్కడెక్కడో యుద్ధం జరిగితే మన దేశంలో కూడా ఏ విధంగా అతలాకుతలం అవుతుందో మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంది. పశ్చిమాసియాలో యుద్ధం సెగ మన దేశానికి తగులుతోంది. అక్కడ నెలకొన్నటువంటి ఉద్రిక్తల కారణంగా దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కు తీవ్ర కొరత ఏర్పడింది. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ల సరఫరా తగ్గిపోయింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ముంబైలో 20% హోటళ్లను మూసివేశారు. గ్యాస్ కొరత ఇలాగే కొనసాగితే 2 రోజుల్లోనే ముంబైలో 50% హోటళ్లు మూతపడతాయని అంచనా వేస్తున్నారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎల్పీజీ కొరతతో దేశవ్యాప్తంగా రెస్టారెంట్ల భవిష్యత్తు గందరగోళంగా మారింది. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహా పలు సంఘాలు వంట గ్యాస్ కొరతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. గ్యాస్ సరఫరా లేకపోతే చాలా రెస్టారెంట్లు మూసివేయాల్సి వస్తుందని హెచ్చరించాయి. రెస్టారెంట్ పరిశ్రమ వాణిజ్య ఎల్పీజీ పైన ఆధారపడి నడుస్తుందని, గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే పెద్ద ఎత్తున రెస్టారెంట్లు మూతపడతాయని ఎన్ఆర్ఏఐ ఒక ప్రకటనలో తెలిపింది. వంట గ్యాస్ సంక్షోభం బెంగళూరు నగరంలో తీవ్రంగా కనిపిస్తుంది. గృహ వినియోగదారులకు పెద్దగా ఇబ్బంది లేకున్నా వాణిజ్య సిలిండర్ కొరత పెరిగింది. బెంగళూరులో 8,000కు పైగా హోటళ్లు ఉన్నాయి. ఇవి కాకుండా టీ స్టాల్లు, చిన్న హోటళ్లు మరో 6,000కు పైగా ఉన్నాయి. పీజీలు, హాస్టళ్లు 7,000 దాకా ఉంటాయి. 2 రోజుల నుంచి వాణిజ్య సిలిండర్ల కొరత రావడంతో హోటళ్లు అదేవిధంగా హాస్టల్ అన్ని కూడా మూతపడుతున్నట్టుగా కనబడతా ఉంది. చైనా ఎఫ్డీఐలకు పచ్చ జెండా, ముందస్తు అనుమతి లేకుండా 10% వరకు పెట్టుబడులకు ఓకే అంటూ చూస్తాను. సో ఈ విధంగా మన దేశంలో ప్రధానమైన నగరాల్లో ముఖ్యంగా హైదరాబాద్ కూడా 2 రోజుల్లో కనుక ఈ యొక్క గ్యాస్ పైన కనుక ఉన్నటువంటి ఏవైతే సంక్షోభం ముదిరితే మాత్రం 100% హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున రెస్టారెంట్లు క్లోజ్ అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఆల్రెడీ ముంబైలో కనబడతా ఉంది ఆ ప్రభావం, బెంగళూరులో కనబడతా ఉంది. హైదరాబాద్లో కూడా 2 రోజుల్లోగా హైదరాబాద్ కూడా రెస్టారెంట్లు అన్ని కూడా క్లోజ్ అవడానికి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. సరఫరాను పూర్తిగా నిలిపేశారు. హోటళ్ల నిర్వాహకులు ప్రస్తుతం తమ వద్ద ఉన్నటువంటి సిలిండర్లతో సర్దుకున్నారు. 1-2 రోజుల్లో అవి ఖాళీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే హోటళ్లు మూతపడక తప్పదని అంటున్నారు. గ్యాస్ సిలిండర్ లభించకపోతే పీజీలు, హాస్టళ్లకు కొన్నాళ్ళ తర్వాత సెలవులు ప్రకటిస్తామని నిర్వాహకులు అంటున్నారు. బెంగళూరు జనాభా 1,40,00,000. వీరిలో 30% మంది హోటళ్ల ఆహారం పైన ఆధారపడుతున్నారు. బెంగళూరులో వాణిజ్య గ్యాస్ సిలిండర్ కొరతపై జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్ర చమురు సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ఎల్పీజీ ఉత్పత్తి పెంచుతామట. సో లక్నోలో గ్యాస్ ఏజెన్సీ దగ్గర ప్రజల క్యూ అంటూ చూస్తాను. సో ఈ విధంగా మొత్తానికైతే వంట గ్యాస్ మొత్తంగా కొరత ఏర్పడుతుంది. ఎందుకు? పశ్చిమాసియాలో యుద్ధం వల్ల. సో ఇదంతా కూడా ప్రధాన కారణము ట్రంప్ యొక్క వ్యవహార శైలి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పటికైనా ట్రంప్ దోస్తీని మోడీ మానేస్తే మన దేశం బాగుపడుతుంది. లేదు ట్రంప్ చేతిలో కీలుబొమ్మలా ఉంటా అంటే మన దేశం కూడా ఏ విధంగా ఉంటుందో పరిస్థితి గమనిస్తా ఉన్నాం కదా, కనబడతా ఉంది. ముందు ట్రంప్ జాగ్రత్తగా ఉండాలి, మీ బెదిరింపులకు మేము భయపడబోం. అమెరికా దాని భాగస్వాములకు హోర్మోజ్ నుంచి లీటర్ చమురు కూడా పోనివ్వమంటూ చెప్తా ఉన్నారు. మంచిదే, చేయండి.
ఇరాన్ పై యుద్ధం గెలిచినది రష్యా, పశ్చిమాసియాలో ఉద్రిక్తలతో చమురుధర పెరిగింది. రష్యా చమురుపై ఆంక్షలు తొలగాయి. ఉక్రెయిన్ పై యుద్ధం అంశం మరుగున పడింది. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా అంటూ చూస్తా ఉన్నాం.